స్కాలర్షిప్లను విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి. పీడీఎస్ జిందాబాద్, పీడీఎస్ జిందాబాద్. సిగ్గు ఇప్పటివరకు రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడము. సిగ్గు ఇప్పటివరకు రియంబర్మెంట్ స్కాలర్షిప్ జిందాబాద్. సిగ్గు ఇప్పటివరకు రియంబర్మెంట్ విడుదల చేయకపోవడము. పీడీఎస్ జిందాబాద్, విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ వెంటనే. సిగ్గు ఏళ్ళు గడుస్తుంది ఇప్పటివరకు రియంబర్మెంట్ విడుదల చేయకపోవడము. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. విడుదల చేయాలి స్కాలర్షిప్. ఈ రోజు ఎక్కడ ఉన్నామని చెప్పి అడుగుతున్నాము. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఇంటర్ కళాశాలలో చెప్తున్నారు మీకేమైనా చిత్తశుద్ధి ఉందా, మీకేమైనా సోయి ఉందా అని చెప్పి చెప్తున్నాను. ఈ రోజు వాళ్ళతోని ర్యాంప్ వాక్ చేపిస్తా ఉన్నారు. 2000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులు ఏం పాపం చేశారని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నారు. ఈ రోజు బకాయిలు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు చేయకుండా ఈ రోజు దాన్ని కాలయాపన చేస్తూ షోల పేరుతోని ర్యాంప్ వాకుల పేరుతోని ఈ రోజు మహిళని వారి సీఎని కూడా ఈ రోజు అందరినీ చూపించే విధంగా వాళ్ళకి 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు విద్యార్థులను అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి 10 ఏదైనా హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు విద్యార్థులు వారి ప్రైవేట్ కళాశాలలో గవర్నమెంట్ కళాశాలలో ఎంత దౌర్భాగ్యం అంటే గవర్నమెంట్ కళాశాలలో కూడా ఈ రోజు రియంబర్మెంట్స్ డిఫరెన్స్ అమౌంట్ వస్తే కూడా ఆ విద్యార్థులను కట్టమంటున్నారు. మీకు సిద్ధశుద్ధి ఉందా, మీకు సిగ్గుందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ రోజు సంక్షేమ హాస్టల్ పిల్లలకు సంబంధించిన గోడలు కూలుతున్నాయి, బిల్డింగ్ బాగలేవని చెప్పి చెప్తా ఉన్నాం. మీకు సోయి అనిపిస్తలేదా? ఈ రోజు ఏదైతే ఇంటర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఈ రోజు వాళ్ళకి మధ్యాహ్నం తిండి లేక పస్తులు ఉంటున్నారు, మీకు కల్పిస్తలేదని చెప్పి చెప్తాను. వీటన్నింటినీ డిమాండ్ సాధన విడుదల చేయాలని, రియంబర్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే సామరస్యంగా మేము పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ అన్నలు మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ముట్టడి కోసం రాలేం. మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నాడో, ఏదైతే ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన కలిసి మా సమస్య చెప్పడానికి వచ్చినాం, మా గోడు చెప్పడానికి వచ్చినాం. ఇది మీకు కల్పిస్తలేదా? మా జిల్లాలో ఉన్నటువంటి మీరు మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉంటే మమ్మల్ని ముందరనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఏదైతే కేసీఆర్ గోడలు కూలగొట్టిన విద్యార్థులు నిన్ను కూడా తక్షణమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోడలు బద్దలు కొడతాం, నిన్ను ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే విడుదల చేయాలా, రియంబర్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలా, లేని పక్షంలో నిన్ను బయట తిరగనియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను. సిగ్గు ఇప్పటి వరకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడమా? సిగ్గులను జిందాబాద్, జిందాబాద్. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను. సిగ్గు ఇప్పటివరకు రియంబర్మెంట్ కలిసి విడుదల చేయకపోవడము. ఎవరు ఉంటే వాళ్ళకి 10 మంది వస్తాం సార్, 10 మంది వేస్తామంటున్నాను సార్. ఎక్కువ సార్ మిమ్మల్ని ఇవ్వాలా సార్? ఇస్తాం సార్. మీరేమన్నారు? కొంతమంది మిగతా 10,000 ఎవరు ఇవ్వాలి అని ఖర్చు చేస్తుంది తప్ప విద్యార్థుల కోసం కాదు మేము అడిగేటువంటి. అదొకటి. రెండో ముచ్చటేం సార్, ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు హుకుం జారీ చేస్తున్నాయి. మీరు కట్టకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే ఎన్నో పేపర్లు వచ్చినాయి, మీరు కూడా చూస్తుంటారు, మేము కూడా అనుభవించినటువంటి వాళ్ళం. మీరు కట్టకుంటే మీకు తీసిరియమని చెప్పి చెప్తున్నారు. అదే గవర్నమెంట్ ఏం చెప్తుంది సార్? తీసి లేకుంటే నీకు అడ్మిషన్, నీకు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ కాదని చెప్పేసి చెప్తుంది సార్. ఇంకో మాట ఏంటంటే సార్, ఈరోజు మధ్యాహ్నం ఇంటర్మీడియట్లో చదివిన విద్యార్థులు, పేద విద్యార్థులు సార్, ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్నం టిఫిన్ తీసుకోకపోతే, పొద్దున్న టిఫిన్ తీసుకోకపోతే ఆవిరి అయిపోయి మొత్తం నీళ్ళు అయిపోయి పాచిపోతుంది సార్.
ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జియో తీసుకొచ్చి ఇంటర్ భోజనం పెడతామని చెప్పేసి అంటే ఆయన ఇచ్చిన హామీని మేము నెరవేర్స్తాం, మేము ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇంటర్ విద్యార్థులకు పస్తులు ఉంటున్నారు సార్. అమ్మాయిలు చదువుకోవడానికి పోతే మధ్యాహ్నం తినలేక ఈరోజు కాలేజీలో పడిపోతున్నారు, స్కూల్లో డిగ్రీ కాలేజీలో పడిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ సార్, ఈ రోజు ఎస్సీ బీసీ హాస్టల్ సార్, మీరు చదువుకొని వచ్చి ఉండొచ్చు. ఈ రోజు హాస్టల్ పూర్తిగా మొత్తం వాళ్ళు అడ్డుకొని ఇది ఏదైతే ప్రభుత్వ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ చేసిన విధంగానే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మమ్మల్ని ముందటి తీసుకొచ్చి మీకు మాకు తాకులు పెట్టే పరిస్థితి చేస్తుంది సార్. మేము ఒకటి సామరస్యంగా సార్, మేము ముట్టడి కోసం రాలేదు, ఈ మెమోరాండం ఇద్దాం సార్, మీ సమక్షంలో మేము వస్తాం సార్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్, మేము ముట్టడి కోసం రాలేదు. కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి సార్. సర్టిఫికేట్ అని పిల్లలు ఉండొచ్చు, ఏదన్నా కూడా ప్రెజెంటేషన్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఎవరు అక్కడికి వెళ్దాం సార్, అక్కడికి వెళ్దాం సార్, ఎవరున్నా వాళ్ళ దగ్గర వెళ్దాం సార్. ప్లీజ్ అటెండర్ ఉన్నాయి ప్లీజ్ మమ్మల్ని ఆడవారు పోనీ సార్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్.